దేశభక్తులకు దేశ నాయకులకు దండలేయడం ఇది కాదురా దేశభక్తి అంటే. అది కాదు. మరి ఏంటక్క అన్నయ్య మాకు అలాగే నేర్పించాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీకు మీ మమ్మీ డాడీ అంటే ఇష్టమా? చాలా ఇష్టం అక్క. ఎంత ఇష్టం? ఓ అరే నాకు తెలుసుగా. ఎవరైనా మీ మమ్మీ డాడీని తిడితే మీరు ఊరుకుంటారా? ఎవడక్క వాడు? కాదురా, ఎవరన్నా తిడితే మీరు ఊరుకుంటారా? ఎవడక్క చెప్పు. అదే చూస్తున్నాం ఎవడు అన్నది. నేను మామూలుగా అడుగుతున్నా. కాదు నానా, ఊరుకోరు కదా? ఊరుకోరు. ఎందుకు 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 ఊరుకోరు? మమ్మల్ని కన్న మమ్మీ డాడీ మీకోసం ఏం చేశారు వాళ్ళు? జీవితాంతం మొత్తం మాకు అర్పించారు అక్క. జీవితం అంతా మీకు అర్పించారు, మీకోసం అన్ని త్యాగాలు చేశారు కదా. ఒరే బాబు, రే బాబు. టీచర్స్ కొంచెం మధ్యలో ఉండాలి. సో టీచర్స్ టీచర్స్ దయచేసి ఇక్కడ వచ్చి బాయ్స్ని కంట్రోల్ చేయండి అమ్మా, చాలా అల్లరి చేస్తున్నారు బాయ్స్. సో మరి మీ మమ్మీ డాడీని ఎవరన్నా ఏమన్నా అంటే మీరు తట్టుకోలేరు, ఎందుకంటే మీరు వాళ్ళని చాలా ప్రేమిస్తున్నారు కదా. అలాగనే వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారు? చాలా గౌరవం. మీ మమ్మీ డాడీని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, వాళ్ళని బాగా చూసుకుంటారు. అంతేకాదు, ఇప్పుడు మీ అందరికి ఫోన్స్ ఉన్నాయా? ఏవి? వావ్, బాగున్నాయా మీ ఫోన్స్? చాలా బాగున్నాయి. నేను దాన్ని తీసుకొని కింద కొట్టాను అనుకో, ఎట్లుంటుంది నీ ఫీలింగ్? భయపడ్డానక్క. పగలగొడతానా? నీ ఫోన్ కింద వేసి తొక్కాను అనుకో అక్క, ఏం కాదు లేక ఏం అవ్వదు. అంటే నువ్వు ఏదన్నా వస్తువుని ప్రేమిస్తున్నప్పుడు దాన్ని ఎలా చూసుకుంటావు? చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. ఇప్పుడు ఒక ఫోన్నే మీరు అంత ఇష్టంగా చూసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంటిని అందంగా పెట్టుకుంటారు. ఎందుకు? అది మీది కాబట్టి. మీ ఇంట్లో చెత్త చెదారం అవన్నీ వేస్తే ఊరుకుంటారా? ఊరుకో. ఎందుకు? అది మీది కాబట్టి. అలానే నాది అనుకున్న దేనిని మనము పాడు చేయము, దానిని గలీజ్గా చూడము, దానిని ప్రేమిస్తాము, రెస్పెక్ట్ ఇస్తాము, మంచిగా చూసుకుంటాము కదా. అయితే ఇప్పుడు మీ తల్లిదండ్రుల్ని మీరు ఎలా గౌరవిస్తూ బాగా చూసుకుంటున్నారో, మీ తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ భూమి మీద స్థానం ఇచ్చిన స్థలం ఏది? మన దేశం. అవునా? మన దేశంలో మనం అందరము పుట్టాం. ఈ భారతదేశం మనం ఎంత చెడ్డోళ్ళమైనా మనల్ని భరిస్తుంది. అవునా? ఈ చెడ్డోళ్ళని చంపేయాలని దేశం ఏమన్నా అనుకుంటుందా? లేదు. ఈడు మంచోడు కాదు, వీడిని భూమి ఇట్లా చీలిపోయి వాళ్ళని మింగేద్దామని అనుకుంటుందా? అంటే అక్క, ఇప్పుడు అమ్మ నాన్నతో సమానము దేశం అంటారా మీరు? నేనేమంటానంటే, తల్లిదండ్రుల్ని ప్రేమించిన వాళ్ళు, తల్లిదండ్రుల్ని గౌరవించిన వాళ్ళు ఎవరైనా సరే దేశాన్ని కూడా ప్రేమించాలి. దేశాన్ని ప్రేమించడం అంటే మట్టిని ముద్దు పెట్టుకోవడం అట్లా కాదు. దేశం అంటే ఏంటి అసలుకి? అప్పుడు ఒక ఆయన చెప్పాడు, దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులు. అంటే నీ తోటి వాళ్ళని నువ్వు ప్రేమించాలి. ఒట్టి మాటలు కట్టుపెట్టి మంచి మేలు తలపెట్టబోయి. అంటే నీ పక్కనున్న వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని గౌరవంగా చూడాలి, వాళ్ళకున్న కష్టాలు ఏమన్నా ఉంటే అవి మీరు పంచుకోవాలి, వాళ్ళకి మేలు చేయడమే దేశభక్తి అంటే. ఒకళ్ళనొకళ్ళని ప్రేమించడమే, అంతే కదా. ఇప్పుడు ఒక మాట నాన్న, జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు కదా, ఎవరున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో? మన ఇండియన్. జమ్మూ కాశ్మీర్లో ఎవరున్నారు? సోల్జర్స్ ఉన్నారు. సోల్జర్స్ వాళ్ళకి నువ్వేమైనా పరిచయమా? నేనేమైనా
చెప్పింది మన యేసయ్య. అలా ఎప్పుడు మనం ప్రేమిస్తామంటే, ఇప్పుడు నేనున్నాను, మనం అందరం ఎవరిని నమ్మాం పిల్లలు? యేసయ్య నమ్మాం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాము? పరలోకం గ్యారంటీ. కానీ మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరూ పరలోకానికి వస్తారా? ఎందుకంటే యేసయ్య నమ్మలేదు. మీ ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళందరూ పరలోకానికి వచ్చే ఛాన్స్ ఉందా? యేసయ్యని తెలుసుకోకపోతే రాలేదు కదా. మరి వాళ్ళు మీ నరకానికి వెళ్తారని మీకు తెలిసిన వాళ్ళ గురించి మీరు పట్టించుకోకుండా ఉంటే మీరు వాళ్ళని ప్రేమిస్తున్నట్లా? కాదు కదా. వాళ్ళని కూడా మీరు నరకం నుంచి తప్పించుకోవాలంటే ఒకటే దారి, యేసయ్య. ఇప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళాలి, మెడ్రాస్ బస్ ఎక్కానంటే బెంగళూరుకి వెళ్తానా? వెళ్ళను, మెడ్రాస్లోనే ఉంటాను. బెంగళూరుకి వెళ్ళాలంటే బెంగళూరుకి వెళ్ళే బస్సే ఎక్కాలి. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే టికెట్. ఎవరిదా? ఏటా టికెట్? యేసయ్య మాత్రమే. యేసయ్య నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తాం. ఇంకెవరిని నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళలేం. ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్తాం. కాబట్టి నువ్వు ఒకవేళ నీ ఫ్రెండ్స్ నీ పొరుగు వాళ్ళని నువ్వు ప్రేమిస్తుంటే వాళ్ళకి యేసయ్య గురించి చెప్పాలి, వాళ్ళ నరకం నుంచి తప్పించాలి. అప్పుడే నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు. ఎప్పుడైతే నువ్వు పక్క వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళకి మంచి విషయాలు నువ్వు బోధిస్తున్నావు అనుకో, వాళ్ళ ద్వారా అందరికీ నువ్వు స్ప్రెడ్ చేస్తావు కదా. దేశంలో ఉన్న వాళ్ళందరినీ నువ్వు కాపాడడానికి ప్రయత్నిస్తూ దేశాన్ని ఒక మంచి దారిలో నువ్వు నడిపించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తావో ఆటోమేటిక్ గా నువ్వు దేశాన్ని ప్రేమిస్తున్నట్టు, దేశం పట్ల నువ్వు భక్తి చూపిస్తున్నట్టు. అర్థమవుతుందా పిల్లలు? అంటే నిజమైన దేశభక్తులు ఎవరు అంటే నిజమైన క్రైస్తవులే నిజమైన దేశభక్తులుగా ఉండగలుగుతారు అక్క. అంతే. లేదనుకో దేశాన్ని ఎంత ప్రేమించినా పక్కన వాడు నాశనం అయిపోతున్నాడు అని తెలిసినప్పుడు మనం గమ్మున ఉన్నామనుకో, అది దేశభక్తి ఉన్నట్ట కాదు. అంటే నిజంగా యేసయ్య పిల్లలు దేశాన్ని ప్రేమిస్తారు, తోటి మనుషులు కూడా ప్రేమిస్తారు. వావ్, ఎంత మంచి మాట నాన్న. గట్టిగా చప్పట్లు కొడదాం నాన్న. మనం యేసయ్య పిల్లలము, తోటి మనుషులను ప్రేమించాలి, మన దేశాన్ని కూడా మేరా భారత్ మహాన్ హై. అంతేకాని దేశభక్తి అంటే జనవరి 26, ఆగస్ట్ 15 మాత్రమే సెల్యూట్ కాదు. 365 days మనము మన దేశాన్ని ప్రేమించాలి, మన దేశంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించాలి. ఓకేనా పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు ఈ రోజు ఎవరి గురించి కథ నేర్చుకున్నారు? తిమోతి చాలా పెద్దగా అయిపోయాక యేసయ్య గురించి తెలుసుకున్నాడు కదా. చాలా పెద్దగా అయ్యాక యేసయ్య గురించి తెలుసుకున్నాడా? మరి చిన్నప్పటి నుంచి అరే కథల బుక్లు బాగా చదివేటోడు కదా. ఏం చదివేవాడు? చిన్నగా మీ అంత ఉన్నప్పటి నుంచి బైబిల్ అంటే ఇష్టంగా బైబిల్ చదువుతూ యేసయ్యలో పెరిగాడు కదా తిమోతి. అటువంటి తిమోతిని దేవుడు తన సేవ కొరకు గొప్పగా వాడుకున్నాడు. మరి తిమోతి లాగా మీరు కూడా ఉండాలని ప్రేయర్ చేసుకున్నారా? క్లాస్ లో చేసుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే నాన్న, మనం కొన్ని పాటలు పాడుకుందాము. ఈ లోపు మీ అందరి కోసం ఈ రోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఈస్ గెటింగ్ రెడీ. అదేంటో ఎక్స్పెక్ట్ చేస్తారా? ఏమై ఉంటుందో చెప్పండి. పప్పెట్ షో? కాదు 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 కాదు. మ్యాజిక్ షో? కాదు కాదు కాదు. అవునా? సరే చూద్దాం, అదో కాదు. ఓకేనా? ఈలో మనం చక్కగా పాటలు పాడేసుకుందామా పిల్లలు? నాకు వినండి వినండి వినండి. కూర్చో కూర్చో కూర్చో. ఓ పాప కూర్చో. నాతో పాటు చెప్పండి. తిమోతి లెసన్ మీద ఒక మంచి పాట నేర్పిస్తాను. అమ్మ అమ్మమ్మల మాట. కూర్చోవాలి. కూర్చో కూర్చో కూర్చో. అమ్మ అమ్మమ్మల మాట చెప్పండి. బాయ్స్ చెప్పాలి. బాయ్స్ అసలు మా బాయ్స్ ఎలా చెప్తున్నారో నీకు తెలియాలి. ఫస్ట్ గర్ల్స్ తో చెప్పించు, తర్వాత బాయ్స్ తో. అదే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మా గర్ల్స్ అయితే సూపర్ చెప్తారా? అక్క నువ్వు చెప్పు ఒకసారి, నేను ఇంకొకసారి చెప్పు. ఓకే. అమ్మమ్మల మాట. అమ్మ అమ్మమ్మల మాట వింటూనే పెరిగాడు చోట.
వింటూనే పెరిగాడు చోట. ఇప్పుడు అందరూ చెప్తారు చూడక్క, మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, చెప్పక్క. నడిచాడు యేసుని బాట. రేపు చెప్పట్లో బాయ్స్ పరువు తీసేస్తున్నారు. నడిచాడు యేసుని బాట, చాటే సువార్త తన నోట. వాక్యాన్ని చదివాడు, దేవునిలో ఎదిగాడు, పరిచర్య చేశాడు, సాక్షిగా నిలిచాడు. మాదిరిగా ఉన్నాడు మనకందరికి. నడుచుకుందాము తిమోతి వలె. ఫస్ట్ మేము పాడతాము, చూసి నేర్చుకోండి, తర్వాత అందరం కలిసి నిలబడి పాడతాము. అమ్మమ్మల మాట వింటూనే పెరిగాడు చోట. అమ్మాడు యేసుని బాట, చాటే సువార్త తన నోట. అమ్మమ్మల మాట వింటూనే పెరిగాడు చోట. నడిచాడు యేసుని బాట, చాటే సువార్త తన నోట. వాక్యాన్ని చదివాడు, దేవునిలో ఎదిగాడు, పరిచర్య చేశాడు, సాక్షిగా నిలిచాడు. వాక్యాన్ని చదివాడు, దేవునిలో ఎదిగాడు, పరిచర్య చేశాడు, సాక్షిగా నిలిచాడు. మాదిరిగా ఉన్నాడు మనకందరికీ, నడుచుకుందాము తిమోతి వలె. మాదిరిగా ఉన్నాడు మనకందరికీ, నడుచుకుందాము తిమోతి వలె. అమ్మమ్మల మాట వింటూనే పెరిగాడు చోట. నడిచాడు యేసుని బాట, చాటే సువార్త తన నోట. మళ్ళీ అమ్మమ్మల మాట వింటూనే పెరిగాడు చోట. చాటాడు యేసుని బాట, చాటే సువార్త తన నోట. హలో, హల్లెలూయా. వచ్చేసిందా పిల్లలు పాట? హల్లెలూయా. అయితే ప్రకాష్ ఇంకో కొత్త పాట కూడా నేర్పించేసి then we will make them start. ఓకేనా? ఓకే పిల్లలు. అక్క పొద్దున అది సైతాన్ పాట అక్క, సైతాన్ పాట అక్క. ఏం సైతాన్ ఆడు మాట్లాడితే మా బాయ్స్ కు ముందుకు వస్తున్నాడు అక్క. అడుగు 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 అడుగు. రే ఇడిగో వీడి దగ్గరికి వచ్చాడు, చూసాడు, మీటింగ్ పెట్టేశాడు. ఒరేయ్ పిలవండిరా. ఒరేయ్ సైతాన్ కూడా మాట బాగా వింటున్నాడు వీడు. కాదు నాన్న, ఒకటి అర్థమైంది. నోట్లో చూడు. ఆళ్ళు మేకలు, మేకలు, గొర్రెలు, గడ్డేసుకొని నవ్వులుతా అంటే ఉన్నారు. మా వాళ్ళు పందులు అనుకున్నావా? మా వాళ్ళు గాడిదలు అనుకున్నావా? మా వాళ్ళు దున్నపోతులు అనుకున్నావా? కాదక్క. అరే మీ ఇద్దరు వెళ్ళి నోట్లో ఉన్న చూసేసారు, బబుల్గా మూసేసారు. తప్పు. తొందరగా రావాలి. అయితే నాన్న సైతాన్ గాడు ముందుకు వచ్చి చాలా ఇబ్బంది పెడతాడు మా పిల్లల్ని. అక్కడ ఉన్నాము, ఇక్కడికి వచ్చాము, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాటికి కన్ఫ్యూజన్. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మమ్మల మాట ఎవరి మాట వినాలి నాయన? ఒరే ఏందిరా, కన్ఫ్యూజ్ కాకండిరా. ఇది అంతటి కారణం ఆడే. కన్ఫ్యూజన్ ఎక్కడైనా ఉందంటే వాడే ఉంటాడు. ఎవడాడు? వాడిని ఇప్పుడు వెనక్కి తోసేయాలక్క, వెనక్కి తోసేద్దాం అక్క. అయితే ఎక్కడికి వెళ్ళినా జనరల్గా ఆడపిల్లలు ముచ్చట్లు పెట్టుకుంటారు, అవును కదా? అవునా కదా? ముచ్చట్లు ఎక్కువ ఆడపిల్లలే పెడతారు. కానీ ఇదేంటో మరి ఇక్కడ చూస్తే అబ్బాయిలు ముచ్చట్లు పెడతారు. మరి మీరు అమ్మాయిలా అబ్బాయిలా? నాకు డౌట్ వస్తుందిరా. డౌట్ రా, నాకైతే డౌట్ ఉందిరా. చూస్తాను మరి. మీరు ఎక్కువ ముచ్చట్లు పెడితే మీరు అమ్మాయిలు, వీళ్ళైతే అబ్బాయిలు. మరి ముచ్చట్లు ఆపాలి మీరు, ఓకేనా? ఆడపిల్లలాగా వీళ్ళు కూడా ఎంత సీరియస్గా డీసెంట్గా కూర్చొని మంచిగా నేర్చుకుంటున్నారో, మంచిగా ఉండాలి. ఓకే సరే, ఓకే ఫైన్. నాతో పాటు చెప్పండి. మీకు అందరికీ ఒక
సౌత్ ఆఫ్రికన్ సాంగ్ నేర్చుకుంటారా? నేర్చుకుంటామా? సౌత్ ఆఫ్రికా భాష సాంగ్ నేర్పిస్తాను, నేర్చుకోండి. నాతో పాటు చెప్పండి. సైతాని లాస్ట్ గర్ల్స్ బిజీగా ఉన్నారా నాన్న? అమ్మాయిలు బిజీగా ఉన్నారా? మీరే డిస్టర్బ్ చేస్తున్నానా? లేదు కదా? చెప్పండి నాతో పాటు. సైతాని వేబాకి న్యూమామి నాయంద నాయేసు సైతాని వేబాకి న్యూమామి నాయంద నాయేసు రే సైతానా ఏంట్రా ఊరిక డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను? పోయనికి పో. నాయందు నా యేసయ్య ఉన్నాడు. అది ఈ పాటకు అర్థం. వాళ్ళని నేను కంటాను, పాట మీనింగ్ చెప్తున్నా. ఓకేనా? చాలా బాగుంటది. తర్వాత చేద్దామా? రైట్, నేను చేస్తాము. చూడండి తర్వాత ఈ రెండు కొత్త పాటలు కలిపి అందరం కలిసి. అక్క ఈ పాట బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది మనోరంజనానికి. ఒక్కసారి అంటే వచ్చేసనుకున్నాడు అన్న. మంచి పొజిషన్ ఇచ్చాడు. సైతానే వేబాకి న్యూమామి నాయంద నాయేసు సైతానే వేబాకి న్యూమామి నాయంద నాయేసు సైతానే వేబాకి న్యూమామి నాయంద నాయేసు ఇయాయా 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 ఓ మామా ఓ మామా ఓ మామా వచ్చినప్పుడు పాట అయిపోయిన వెంటనే పాట బాగుంటే సూపర్ అనేటువంటి మధ్య గమ్మున ఉంటారు. ఏం చెప్పండి పాట ఎట్లుందా? ఏంటి 2 years వచ్చావు కదా, ఏం చెప్పావు పిల్లలకి? పాట అయిపోయిన వెంటనే సూపర్ అనట్లే ఏమనట్లే గమ్మున అట్ట కూర్చొని చూస్తున్నారు. అంటే ఏం లేదక్క, చెప్పాను కదా సైతాన్ గాడు అట్లాగే ఉన్నాడు. వాడిని పంపించాలంటే వీళ్ళు పైకి లేవాలక్క. ఇప్పుడు లేచి సైతాన్ని పాట పాడిన తర్వాత వాడిని తొక్కేసిన తర్వాత అమ్మ అమ్మల మాట. Bye.
వాళ్ళు మనం సాతాన్ని పంపించడానికి పాట నేర్పిస్తే వీళ్ళందరూ దాన్ని ఒళ్ళే వేసుకొని పాడుతున్నారు. బాయ్స్ ఏం అల్లరి చేస్తున్నారు తెలుసా? సో నేను ఇప్పుడు పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా. బాయ్స్ అందరు కూర్చోవాలి. బాయ్స్ కూర్చోండి, అందరు కూర్చోవాలి. గర్ల్స్ మాత్రమే మంచి యాక్షన్ సాంగ్స్ చేస్తారు. బాయ్స్ కి పనిష్మెంట్. నిలబడిన వాళ్ళందరూ గర్ల్సా? అరే గర్ల్సా? అయ్యో ఎంత ఘోరం అయిపోయింది. అయ్యయ్యో నాన్న మీరే చెప్పండి రా, మంచిగా చేశారా పిచ్చిగా చేశారా? బాగా చేయలే కదా. ఎందుకు అట్లా పిచ్చి పిచ్చి చేశారు? సైతాన్ వచ్చేసింది మీ దగ్గరికి. అవును వాడు. నువ్వు నిన్ను నేను చూసా. నేను చూసా. బాయ్స్ బాయ్స్ పెద్ద అబ్బాయిలు ఓకేనా? ఫైనా? మీకు కూర్చొని ఉంటే ఓకేనా? యాక్షన్ సాంగ్స్ వద్దా? మీతోటే చెప్పిస్తాను. ఆగండి. వద్దని చెప్పొద్దు. వద్దని చెప్పారు అనుకో, మీతోనే చెప్పిస్తా. ఆడుతో చెప్పిస్తా. ఇట్లా ఇట్లా అంటున్నాడు. జరగండి అమ్మా, వెనక్కి కంప్లీట్గా వెనక్కి జరగండి. అదే అదే ఒక్క నిమిషం వెనక్కి జరగండి. గర్ల్స్ మూవ్ బ్యాక్ కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోవాలి. మొత్తం వెనక్కి. మొత్తం మొత్తం మొత్తం. ఆ పాప ఎవరో కెమెరా పట్టుకెళ్ళిపోతుంది. ఫైవ్ లెక్క పెట్టి లోపల అక్కడికి వెళ్ళిపోవాలి. 1 2 3 వెళ్ళిపోవాలి. మొత్తం వెనక్కి. 4 బ్యాగ్ తీసుకెళ్ళిపోవాలి. బ్యాగ్ తీసుకెళ్ళిపోండి. మీ బ్యాగ్స్ అన్ని. వెనక్కి వెనక్కి మొత్తం వెనక్కి వెళ్ళిపోండి. మొత్తం వెనక్కి. మొత్తం వెనక్కి వెళ్ళిపోవాలి. అమ్మాయిలు ఇక్కడ ఎవరు ఉండకూడదు ముందు. మొత్తం వెనక్కి. ఇది ప్రత్యేకించబడిన స్థలం. మొత్తం నాన్న మొత్తం వెనక్కి. పాస్టర్ గారు వెనక్కి. ముందు ఎవరు ఉండొద్దు. అందరు వెనక్కి. అందరు వెనక. వెళ్ళిపోయారా? మొత్తం సంజయ్ లెట్ దెం మూవ్ కంప్లీట్లీ. నాన్న కొంచెం ఇలా. బాయ్స్ అందరూ నిలబడాలి నాన్న. బాయ్స్ అందరూ నిలబడాలి. నిలబడ్డారా? ఇటు రండి. ఇటు రండి. ఇటు వచ్చేసేయండి. ఇటు వచ్చేసేయండి. బాయ్స్ మీరు బాయ్స్ అందరూ మొత్తం మొత్తం బాయ్స్ అందరూ ఇటు. గర్ల్స్ ఇక్కడ రండిరా మీరు. ఇక్కడ బాయ్స్ వెనక జరగండి. ఇంకా కొంచెం వెనక్కి. బాయ్స్ కొంచెం వెనక జరగండి. ఓకే రైట్. అందరం కలిసి పిల్లలు మీకు అందరికీ పిల్లలు సండే స్కూల్లో బాయ్స్ సండే స్కూల్లో మీరు అందరూ నయమాలు ఎలీషా మాట్లాడాడు పాట పాడతారా?
right. Prabhu ka आनंद मेरा बल है. You start singing. Okay ना? Prabhu ka girls first meet చెప్పండి నాన్న. Prabhu ka आनंद. Prabhu ka आनंद. Boys. Prabhu ka आनंद. Prabhu ka आनंद. Boys. Prabhu ka आनंद. Girls. Prabhu ka आनंद. प्रभु का आनंद. अंदर కలిసి मेरा बल है. मेरा बल है. प्रभु का आनंद. प्रभु का आनंद. मेरा सामर्थ है. मेरा सामर्थ है. चलो అందరూ పాడేద్దాం. చాలా సింపుల్ సాంగ్ పాడేద్దాం. गिटार కొట్టు పాడువే డుమ్ 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 తాళం తట్టి ఆడువే గిటార్ కొట్టు పాడువే డుమ్ 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 తాళం తట్టి ఆడువే యేసు ఉన్నది ಒಂದು ವಿಟ್ಟಡಾಲ್ ಪಾಪಂ ಯಾವಮೇ ಪರದು ಕೋಣದಾಲ್ యేసు ఉన్నది ಒಂದು ವಿಟ್ಟಡಾಲ್ ಪಾಪಂ ಯಾವಮೇ ಪರದು ಕೋಣದಾಲ್ ಗುಮಾಲಗಲ್ ಪೋಡುವೆ ತುಳ್ಳು ಗುದ್ದು ಆಡುವೆ ಗುಮಾಲಗಲ್ ಪೋಡುವೆ ತುಳ್ಳು ಗುದ್ದು ಆಡುವೆ ಜಿಂಗ್ 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 ಗಿಟಾರ್ ಕೊಟ್ಟು ಪಾಡುವೆ ಡುಮ್ 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 ತಾಳಂ ತಟ್ಟಿ ಜಿಂಗ್ 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 ಗಿಟಾರ್ ಕೊಟ್ಟು ಪಾಡುವೆ ಡುಮ್ 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 ತಾಳಂ ತಟ್ಟಿ ಆಡುವೆ యేసు ఉన్నదిల్ ಒಂದು ವಿಟ್ಟಡಾಲ್ ಪಾಪಂ ಯಾವಮೇ ಪರದು ಕೋಣದಾಲ್ యేసు ఉన్నదిಲ್ ಒಂದು ವಿಟ್ಟಡಾಲ್ ಪಾಪಂ ಯಾವಮೇ ಪರದು ಕೋಣದಾಲ್ ಗುಮಾಲಗಲ್ ಪೋಡುವೆ ತುಳ್ಳು ಗುದ್ದು ಆಡುವೆ ಗುಮಾಲಗಲ್ ಪೋಡುವೆ ತುಳ್ಳು ಗುದ್ದು ಆಡುವೆ
ఆడవే గుమాలదల్ పోడువే తుళ్ళుకుతూ ఆడవే గుమాలదల్ పోడువే తుళ్ళుకుతూ ఆడవే గుమాలదల్ 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 తుళ్ళుకుతూ ఆడవే తుళ్ళుకుతూ ఆడవే తుళ్ళుకుతూ ఆడవే తుళ్ళుకుతూ ఆడవే తుళ్ళుకుతూ ఆడవే గుమాలదల్ పోడువే తుళ్ళుకుతూ ఆడవే గుమాలదల్ పోడువే తుళ్ళుకుతూ ఆడవే జింగ్ 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 గిటార్ కొట్టు పాడువే డుమ్ 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 తాళం తట్టి ఆడువే జింగ్ 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 గిటార్ కొట్టు పాడవే డుమ్ 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 తాళం తట్టి ఆడువే యేసు వెల్లతిల్ యేసు వెల్లతిల్ ಒಂದು விட்டதால் பாபம் யாவமே பறந்து போனதால் இயேசு உள்ளதில் ಒಂದು விட்டதால் பாபம் யாவமே பறந்து போனதால் குமாலதல் போடுவே துள்ளுகுது ஆடவே 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 துள்ளுகுது ஆடவே துள்ளுகுது ஆடவே துள்ளுகுது ஆடவே துள்ளுகுது ஆடவே துள்ளுகுது ஆடவே అరే ప్రకాష్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వీళ్ళు అక్కడ ఉన్నందుకు కనపడలేదు కానీ అవునక్క అసలు ఎంత బాగా చేస్తున్నారా బాయ్స్ చాలా 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 సూపర్ రా ఒక్కసారి రైట్ హ్యాండ్ ఎత్తండి రా ఎత్తున్నారా రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ తిప్పండి రా సైడ్ తిరగండి తిరిగారా కొట్టుకోండి శబాష్ శబాష్ కొట్టుకోండి మీకు మీరే శబాష్ వెరీ గుడ్ అయితే అన్న అక్క గర్ల్స్ ఎందుకు అల్లరి అయ్యారన్న నాకు ఎందుకు డౌట్ వస్తుంది ఆ ప్లేస్ బాగలేదు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేయట్లేదు ఆ ప్లేస్ పోయిందక్క అక్క వెళ్ళిపోయింది ఓకే ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎవరు మంచి చేయట్లేదు అందుకే వాళ్ళని ఇక్కడ తెప్పించారు మళ్ళీ మీరు అట్లా చేస్తున్నారు బాగా చేయాలి ఓకేనా వాళ్ళు అక్కడ ఉంటే అలా చేశారని అక్కడ ఇంటికి పంపించాం మీరు అక్కడికి వెళ్ళి రైట్ ఓకే పిల్లలు అందరూ కూర్చోండి ఒకసారి ఒక మంచి యాక్టివిటీ మన మధ్యలో బెస్ట్ పర్ఫార్మర్ వచ్చారు బ్రదర్ మనోజ్ గారి యొక్క కుమారుడు యాక్టివిటీ చేస్తున్నాడు వెరీ గుడ్ మైక్ ఫస్ట్ అట్లా పట్టుకోవాలంట అలా నవ్వాలంట మైక్ అలా కొట్టకూడదని చెప్తున్నాడు చెప్తావా ఓకే పిల్లలు స్కిట్ లో ఉన్న కుర్రాళ్ళు నాతో పాటు చెప్పాలి రోయ్ I can keep quiet. I can keep quiet అంటే నేనంటే మీరేమనాలి I can keep quiet. వెరీ గుడ్ ఇప్పుడు ఒక మంచి యాక్టివిటీ చూడబోతున్నాం మనము అందరూ జాగ్రత్తగా చెవులు అప్పగించుకొని విన్నాము అమ్మా ఓకే పిల్లలు పిల్లలు మీకు మనం ఏ దేశం వాళ్ళమమ్మా
ఇండియా కదా. మీరు ఇజ్రాయెల్ అనే దేశం గురించి ఎప్పుడన్నా విన్నారా? బాయ్స్, ఇజ్రాయెల్ గురించి విన్నారా? చేతులు కట్టుకున్నారా అందరూ? వినండి. ఇజ్రాయెల్ దేశం ఎవరో తెలుసా మీకు? గర్ల్స్, యేసయ్య ప్రత్యేకించుకున్న దేశం అది. ఎందుకో తెలుసా? యేసయ్య ఈ భూమి మీద ఉండాలి కదా. ఎందుకు? మనందరి కొరకు సిలువలో తన రక్తం కార్చి చనిపోవడానికి భూమి మీద ఉండాలి. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉండేవాడు. పరలోకంలో గలీజ్గా పిచ్చి పిచ్చుకుంటుందా? అందమైన దేశం అది, నీట్గా చాలా పరిశుద్ధంగా ఉండే దేశం. మరి యేసయ్య భూమి మీద పుట్టాలంటే ఎక్కడ పడితే అక్కడ పుట్టితే బాగుంటుందా? దేవుడు కాదు కదా. యేసయ్య ఒక మంచి ప్లేస్ ని ఎన్నుకుందాం అనుకున్నాడు, ఒక స్పెషల్ ప్లేస్ ని. ఆ స్పెషల్ ప్లేస్ ఎక్కడ? ఒక దేశం ఎన్నుకున్నాడు. ఆ ప్లేస్ లో పుట్టడానికి కొంతమంది మనుషులు ఉండాలి కదా. ఆ మనుషుల్ని తయారు చేయడానికి ఫస్ట్ యేసయ్య ఎన్నుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాము. ఎవరమ్మా? అబ్రహాం కొడుకు పేరు ఏం పేరు? ఎవరైనా చెప్పగలుగుతారా? వెరీ గుడ్, ఇస్సాకు. ఇస్సాకు పిల్లల పేరు ఏం పేరు? యాకోబు, ఏసావు. వెరీ గుడ్, ఇద్దరు. ఆ యాకోబుకి వాళ్ళిద్దరిలో ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? యాకోబునా ఏసావునా? ఏసావునా? యాకోబుని. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు కదా. యాకోబుకి దేవుడు ఒక పేరు మార్చాడమ్మా. ఆ పేరేంటి? యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? కాబట్టి దేవా నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఆయనకి ఒక పేరు మార్చాడు. అదేం పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? వెరీ గుడ్ గర్ల్స్, ఇశ్రాయేలు అని పేరు మార్చాడు. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎంతమంది పిల్లలు? యాకోబుకి 12 మంది. ఈ 12 మందిలో ఫస్ట్ కొడుక్కి 10, 20, 30, 40 అట్లా ఆ 12 మంది పిల్లలు 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 అందరూ. వీళ్ళ తాత పేరేంటి? తాత పేరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు మారిన పేరేంటి? ఇశ్రాయేలు పిల్లలు వీళ్ళందరూ. ఎంతమంది? 10 10 10 10. ఆ 10 మందికి మళ్ళీ 10 10 10 10. ఆ 10 మందికి మళ్ళీ 10 10 10 10. ఆ 10 మందికి మళ్ళీ 10 10 10 10. అట్లా మొత్తము కొన్ని లక్షల మంది అయిపోయారు. వీళ్ళందరూ ఎవరన్నారా? ఇశ్రాయేలీలు. అట్లా ఇట్లా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని చాలా సార్లు శిక్షించాడు. శిక్షించి కొన్నిసార్లు యుద్ధం పంపించాడు, కొన్నిసార్లు కరువు పంపించాడు. అలా జరుగుతున్న సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది ఇప్పుడు మంచి స్కిట్ ద్వారా మనం చూద్దాము. అందరూ చూపిస్తారు. అక్క అక్కో ఆ స్కిట్ చేయడానికి ముందు వాళ్ళకి డాన్స్ ఇస్తారంట. ఇప్పుడు ఈవీఎస్ లో నిన్న వచ్చాడు కదా, నిన్న ఈ రోజు వచ్చాడు కదా, ఏదో ఒక పాట వేస్తారని డాడీ అన్న చిరంజీవి అన్న మనసులో అలా నిలబడితే ఒక పాట ఇప్పించండి అన్న ఈవీఎస్ ఆ పాట అని. ఫస్ట్ లైన్ లో నిలబడతాడని. ఏ పాట రా నాన్న? గుమాలతలు కూడా మన పరుగు తీస్తున్నాం ఆడవాళ్ళ వైపు దిగి, ఏదైనా మగవాళ్ళ వైపు దిగేవంటే అనుకోవచ్చు. ఓకే, అరే ఏం పాట పడతారా నాన్న? ప్రభు అమ్మ అమ్మమ్మల మాట. అక్క ఏంటక్క నువ్వు ఎంత అరుస్తున్నావు అక్క అక్కడ నుంచి? పాపం వాళ్ళు చేయాలి చేయాలని మనసులో ఉర్రుతలుగుతున్నా. స్కిట్లో కూడా ఉన్నారు వాళ్ళు. అడుగుతున్నారు మీరు.
గట్టిగా ఏ పాట కావాలి? అన్నయ్య మమ్మల్ని ఎలా బుక్ చేసేటంటే ప్రకాశ్ అని అనుకోకండి. ఓకే, త్వరగా స్కిట్లో ఉన్న వాళ్ళు వచ్చేసేయండి. ఓకే, స్కిట్లో ఉన్న పిల్లలు నేను చెప్పాను కదా ఇశ్రాయేలీయులకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఒక స్కిట్ చూడబోతున్నాము. ఈ ఇశ్రాయేలీయులు ఎంతమంది? ఇక్కడ మనం 4-5 పెట్టుకున్నాం కానీ వీళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మందికి ఈ సిరియా దేశం వాళ్ళు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారంట. వాళ్ళు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధంకి వచ్చారు. యుద్ధంకి వచ్చినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీయులు చాలా పాపం చేస్తూ పూజ చేయడము, పిచ్చి పిచ్చి పనులను చేస్తూ దేవుడికి కోపం వచ్చి దేవుడు ఇశ్రాయేలీయులను సిరియా చేతిలో ఓడిపోయేటట్టు చేశారు. ఏమైందమ్మా? వాళ్ళు తక్కువ మంది, వీళ్ళు ఎక్కువ మంది, కానీ వాళ్ళ చేతిలో వీళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? వీళ్ళందరినీ బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ దేశంలో పని చేయించుకోవడానికి బానిసలుగా తీసుకొని వెళ్ళారు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఎవరు ఓడిపోయారు నాన్న? ఈ ఓడిపోయిన వాళ్ళలో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఓడిపోయి వేరే దేశానికి తీసుకొని వెళ్ళిపోబడ్డారు. ఏ దేశానికి వెళ్ళారు నాన్న? సిరియా దేశానికి వెళ్ళారు. ఎవరా అమ్మాయి? యుద్ధంలో మన సైన్యాధిపతి గారి యుద్ధంలో దిగితే అవతల దేశాలని గజగజలాడిపోతాయి. అవునరా, మన సైన్యాధిపతి నయమాన్ ఉన్నాడు కదా, యుద్ధ రంగంలో కత్తి పట్టాడంటే కసకస 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 నరికేయడమే. ఏంటన్నా అట్లా అనుకుతున్నా? ఒరేయ్ వనగడం కాదురా బాబు, మన సైన్యాధిపతి ఉన్నాడు కదా, కసకస కసకస నరుకుతాడని చెబుతున్నా. ఒరే నన్ను నరికేటట్టున్నారు నువ్వు. సైన్యాధిపతి, సిరియా దేశపు సైన్యాధిపతి జై! సిరియా దేశపు సైన్యాధిపతి జై! ఎవరు అక్కడ? ఎవరక్కడ? ప్రణామాలు మహాప్రభు. తక్షణమే ఇశ్రాయేలు దేశానికి దండెత్తుడి, మనం యుద్ధానికి వెళ్తున్నాము. అలాగే ప్రభు. ప్రభు, అదిగో ఇశ్రాయేలు, తక్షణమే వాళ్ళని హతమార్చుడి. అలాగే ప్రభు. మిగిలిన వారి బానిసలుగా తీసుకురండి. మీతో మాకు తల వంపులుగా అనిపిస్తుంది. మీరు ఇక మీదట మా బానిసలుగా బ్రతకాల్సిందే. నా మహారాణి దగ్గర నువ్వు వెళ్ళేసి దాసిలాగా పడి ఉండు. ఇక మీదట నీ దాసి తను. సరే, వెళ్ళి ఆ గది శుభ్రం చేయి.
అయ్యగారింటి బాధపడుతున్నట్టున్నారే. అయినా మనకెందుకులే. అయ్యగారింటి బాధపడుతున్నారు నిజంగానే చాలా రోజుల నుంచి. చూద్దాం. కుష్ఠరోగమా? వెంటనే వెళ్ళి అమ్మగారికి చెప్పండి. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, ఏమైంది అలా అరుస్తున్నావు? అది 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 ఏమైంది? ఏమన్నా ప్రమాదమా? లేదమ్మగారు. కూరేమన్నా మాడిపోయిందా? లేదమ్మగారు. మరి అది అయ్యగారికి చెప్పే కుష్ఠరోగం వచ్చిందమ్మగారు. ఏయ్, ఈ విషయం నీకెలా తెలుసే? అది ఇందాక కిటికీ తుడుస్తుంటే కనపడిందమ్మగారు. పనిదానివి, పని మనిషిలా ఉండు. ఇవన్నీ నీకెందుకు? అదంతా కాదమ్మగారు, అయ్యగారి కుష్ఠరోగం పోతుంది. నయమైపోతుందా? నిజంగా అమ్మగారు. ఎలా? ఇది ఎలా సాధ్యం? ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు అమ్మగారు. ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు. చేస్తే అయ్యగారి కుష్ఠరోగం పోతుంది అమ్మగారు. అవునా? ఇలా చాలా మంది చేశారు అమ్మగారు. సరే, ఈ విషయం నేను చూశాను. ఈ విషయం వెళ్ళినవాడికి ఇప్పుడే చెప్తాను. అలాగే అమ్మగారు. ఏలినవాడా ఏంటి నీ కుష్ఠరోగం నయమైపోతుందంట. ఏంటి? ఎన్నో దేశాలు తిరిగాం, ప్రదేశాలు, మంచి మంచి ప్రదేశాలు తిరిగాం, ఎంతోమంది వైద్యులను కలిసాం, అయినా నయం కాంతి. ఇప్పుడు నువ్వు చెప్తే నయం అవుతుందా? అవునా ఏలినవాడా? నువ్వు మన ఇశ్రాయేలు దేశం నుండి తీసుకొచ్చిన ఆ దాసి ఉంది కదా, అవును. ఆ దాసి చెప్పింది ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడంట. ఆయన ప్రార్థన చేసి నీ కుష్ఠరోగాన్ని నయం చేస్తాడంట. అయితే తక్షణమే వెళ్తాను. ఇప్పుడే పరివారంతో బయలుదేరి వెళ్ళండి. ఎవరు అక్కడ? చిత్తం ప్రభు. మనం తక్షణమే ఎలీషాను కలవడానికి వెళ్తున్నాం. అలాగే ప్రభు. పదండి. దిగండి ప్రభు. వెళ్ళి తక్షణమే ఆ ప్రవక్తను తీసుకొని రండి మా దేవతకు. అలాగే ప్రభు. ఎలీషా ప్రవక్త అంటే మీరేనా? నేనే సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానును యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పు. ఇదే ప్రభువైన యెహోవా ఆజ్ఞ. అలాగే ప్రభు. చిత్తం ప్రభు. ఎక్కడ? ఎలీషా రాలేదే. నయమా ప్రవక్త అక్కడే ఉన్నాడు ప్రభు. ఏంటి? మేము వచ్చిన రాకపోవడమా? ఎంత అహంకారము! మమ్మల్ని గౌరవించడం లేదు. అలా కాదు ప్రభు. మీరు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగితే మీ కుష్ఠరోగం పోద్దంట. నేను మునగడం లేదు. మా దగ్గరికి రాని అతను చెప్తే మేము మునగడమా? చిత్తం ప్రభు. దీనికంటే పెద్ద పని చెప్పిన ఎడల చేసివా? స్నానమే కదా, ఒకసారి చేయండి. అలాగే చేసేదము. ఇదేనా నది? అదే ప్రభు. ఇందులో మునిగితే మా కుష్టి అంత పోతుందంటారు. పోతుందని చెప్పాడు ప్రభు. అలాగే మునిగైతే పోలేదే. ఒక్కసారే కదా ప్రభు. మళ్ళీ మునిగేదము. మూడు మార్లైనా పోలేదే. ఇంకా 4 సార్లు మునగండి ప్రభు. అహో, కొంచెమైనా పోవాలి కదా, కొంచెం కూడా పోవట్లేదే. 7 సార్లు మునగండి ప్రభు. ఎన్ని మార్లు మునిగితిమి? మీరు 5 సార్లే మునిగితిరి. అయితే ఈసారి ఎక్కువ మార్లు మునిగేదము.
ఆహా, మా కుష్టి అంత పోయింది. నేటి నుంచి ఆ ఇజ్రాయేలు దేశపు రాజుయే ఎవరైతే పూజిస్తున్నారో ఆ దేవుడే మన దేవుడు. ఇక మీదట మనము కూడా ఆయననే పూజించదము. మన దేశంలో ఎలాంటి విగ్రహారాధనలు కూడా చేయడానికి వీల్లేదు. ఇదే నా ఆజ్ఞ. ప్రభు. పదండి వెళ్దాం. పిల్లలు, ఇందులో మీరు ఏం నేర్చుకున్నారు? ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిన ఆ సైన్యాధిపతి పేరేంటి? ఎవరు? నయమాను. నయమానుకి కుష్టి వ్యాధి పోతుంది అని చెప్పిన పాప పేరేంటి తెలుసా? పేరు లేదన్నయ్య, బైబిల్లో రాయలేదు కదా. ఆ పాప ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకొని వెళ్ళబడ్డ బానిస. ఓ బానిస. ఇంతకీ ఆ ప్రవక్త పేరేంటి? చెప్పిన పేరు ఎవరు? ఎలీషా. చూడండి పిల్లలు, ఆ చిన్న పాప తనకు తెలిసిన మంచి వార్త, దేవుని గురించిన వార్త, నయమానికి ఉన్న కుష్టి వ్యాధి పోవడానికి ఉపయోగించింది, నయమానికి చెప్పించింది. అలాగే మనకు తెలిసిన శుభవార్త ఒకటే. ఈ ప్రపంచంలో, విశ్వంలో యేసయ్య మనందరి పాపముల కొరకు వచ్చి మరణించి తిరిగి లేచాడు. ఈ కుష్టి వ్యాధి పోతుంది యేసయ్య నమ్మితే. కానీ అసలైన రోగం ఉంది. అదేంటంటే పాపం అనే వ్యాధి. అది పోవాలి అని అంటే యేసు రక్తపు నదిలో మునగాలి, అనగా యేసయ్య రక్తాన్ని ఆశ్రయించాలి. ఈ మంచి శుభవార్త ఆ చిన్న పాపలాగా మనం కూడా అనేక మంది చెప్తామా? చెప్తామా? ఓకే అక్క, దీని మీద ఒక మంచి పాట పాడుతుంది కదా అక్క. పాడుకుందామా? అక్క, నయమాను ఎలీషా మాట విన్నాడు, విన్నందున యోర్దానులో మునిగి లేచాడు. పాడదామా పిల్లలు? ఓకే, యాక్షన్ టీమ్ త్వరగా రావాలి. థ్యాంక్ యూ సో. అమ్మా అన్నా, మీరు ఇలాగే ఉంటే బాగుంటుంది అన్న. మీరు ఇలాగే ఉంటే బాగుంటుంది అన్న. కూర్చోవాలి పిల్లలు. సింగింగ్ యాక్షన్ టీమ్ త్వరగా రావాలి. బా ఎలీషా, ఎలీషా, బా కల్దోడు ఎలీషా, నయమాన్ ఇక్కడ రావాలి. మోడర్న్ ఎలీషా. నయమాన్ ఎవరి మాట విన్నాడమ్మా? ఎలీషా మాట విన్నాడు. విని ఏం చేశాడు? ఎన్ని మార్లు మునిగాడు. ఎన్నిసార్లు మునిగాడు? ఎంత అద్భుతం కదా. వెంటనే రోగమంతా పోయింది. చిన్న పాట, ఈజీ సాంగ్ నేర్చుకుందాం. తర్వాత ఆ ఇశ్రాయేల్ చిన్న పాప పాట కూడా నేర్చుకుందాం మనం. ఓకే. వావ్, నయమాను ఎలీషా మాట విన్నాడు, విన్నందున యోర్దానులో మునిగి లేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, విన్నందున యోర్దానులో మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఆరు, ఏడు మాలు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. చూసారా అద్భుతం ఎలా జరిగేనో, నయమాను కుష్ఠంతా వదిలిపోయెను. చూసారా అద్భుతం ఎలా జరిగేనో, నయమాను కుష్ఠంతా వదిలిపోయెను. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. ఎలీషా का नाम मानने बात मानकर दुगुलाए रब बात दुगुला नाम मानने
में एलिशा का बात मानकर डुबुक लगाए रब्बा डुबुक लगाए डुबुक लगाए रब्बा डुबुक लगाए अब्बा डुबुक लगाए रब्बा डुबुक लगाए डुबुक लगाए रब्बा डुबुक लगाए डुबुक लगाए रब्बा डुबुक लगाए एक बार दो बार तीन चार बार पांच और छह और सात लगाए एक बार दो बार तीन चार बार पांच और छह और सात लगाए डुबुक लगाए रब्बा डुबुक 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 लगाए देखो एक ऐसा है चमत्कार हो सामान्य घोड़ी से चढ़ा हुआ देखो एक ऐसा है चमत्कार हो सामान्य घोड़ी से चढ़ा हुआ डुबुक लगाए रब्बा डुबुक लगाए 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 ఈ పాట ఏమో నయమాను ఎలీషా గురించి. అసలు వాటన్ని జరగడానికి కారణం ఎవరమ్మా? ఇజ్రాయెల్ చిన్నది కదా. ఈ చిన్న దాని మీద కూడా ఒక పాట నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? రైట్. నిజంగా ఎలీషా ప్రవక్తలాగే ఉన్నాడు. ఎవరి ప్రవక్త? ఇశ్రాయేలు చిన్నదాని వలెను దేవుని శక్తిని ఇతరులకు చాటెదను నలిగిన చిదిగిన బ్రతుకులకు దేవుని శక్తిని ప్రకటించెదను ఇశ్రాయేలు చిన్నదాని వలెను దేవుని శక్తిని ఇతరులకు చాటెదను నలిగిన చిదిగిన బ్రతుకులకు దేవుని స్వస్థతను ప్రకటించెదను అంధకారంలో ఉన్నవారి దేవుని వెలుగును చూపెదను బంధకాలలో నా ప్రజలకు దేవుని విడుదల పలికెదను అంధకారంలో ఉన్నవారి దేవుని వెలుగును చూపెదను బంధకాలలో నా ప్రజలకు దేవుని విడుదల పలికెదను లా 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 దేవుని శక్తిని ఇతరులకు చాటెదను నలిగిన చిదిగిన బ్రతుకులకు దేవుని స్వస్థతను ప్రకటించెదను ఇశ్రాయేలు చిన్నదాని వలెను దేవుని శక్తిని ఇతరులకు చాటెదను నలిగిన చిదిగిన బ్రతుకులకు దేవుని స్వస్థతను ప్రకటించెదను హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ప్రకాష్ ఈ రోజు 4 కొత్త పాటలు పాడేశారు. అవునక్క. ఇప్పుడు టైం ఎంత అయింది? అదే అక్క ఇందాక నుంచి నేను అనే ఉన్నా నువ్వు ఇప్పుడు అంటావు. అయితే ఒక పని చేద్దామా? 4 సాంగ్స్ నేర్పించేసాం. వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు ఒకసారి పాడాలి కదా. అవునక్క. కరెక్ట్ 10 to 1 10 to 1 5 to 1 10 to 1 ఓన్లీ 5 minutes. ఈ 4 సాంగ్స్ ప్లీజ్ 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 రా. నన్ను కాదక్క అక్కడ సాగర్ అని అమ్మ నేను నా ధైర్యం లేదు బాబాయ్, నువ్వే అడుగు. నీకే ధైర్యం లేకపోతే నాకు అసలు ఇంకుంటుందా? అన్నా ఏదో నిన్ను అడ్డు పెట్టుకుని 5 minutes అన్నా క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? థాంక్యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ 4 పాటలు ఏ పాటలు? అమ్మ అమ్మమ్మల మాట ఒకటి, ఇంకోటి ఏంటన్నా సైతాన్ని వేబాకి యుమామి, నెక్స్ట్ ఎలీషా మాట విని నయమాను, నెక్స్ట్ ఇశ్రాయేలు. ఈ 4 పాటలు పాడుకొని ఈ రోజు క్లోజ్ చేసుకుందాం మనము. రేపు ఏంటో ప్రోగ్రాము ఈ పాటలు అయ్యాక చెప్తాను. ఓకేనా పిల్లలు? ఓకే అక్క.
ఓకే మోహిత్ Come on! అమ్మమ్మల మాట వింటూనే పెరిగాడు చోట ఎరిగాడు యేసుని బాట చాటేసు వాట తన నోట అమ్మమ్మల మాట వింటూనే పెరిగాడు చోట నడిచాడు యేసుని బాట చాటేసు వాట తన నోట వాక్యాన్ని చదివాడు దేవుడిలో ఎదిగాడు పరిచర్య చేశాడు సాక్షిగా గెలిచాడు వాక్యాన్ని చదివాడు దేవుడిలో ఎదిగాడు పరిచర్య చేశాడు సాక్షిగా నిలిచాడు మాదిరిగా ఉన్నాడు మనకందరికీ నడుచుకుందాము తిమోతి వలే మాదిరిగా ఉన్నాడు మనకందరికీ నడుచుకుందాము తిమోతి వలే అమ్మమ్మల మాట వింటూనే పెరిగాడు చోట నడిచాడు యేసుని బాట చాటేసు వార్త తన నోట సైతానే దేవాకి నుమామి నాయందనా యేసు 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 నయమాను ఎలీషా మాట విన్నాడు వింటూనే యోధానుల మునుగు లేచాడు నయమాను ఎలీషా మాట విన్నాడు విన్నందున యోధానుల మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు కాదయ్యా 7 మారులు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు కాదయ్యా 7 మారులు మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు చూసారా అద్భుతం ఎలా జరిగెనో నయమాను కుష్ఠంతా వదిలిపోయెను చూసారా అద్భుతం ఎలా జరిగెనో నయమాను కుష్ఠంతా వదిలిపోయెను మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు नामाने एलीशा का बात मानकर डुबको लगाए रबाबा डुबको लगाए नामाने एलीशा का बात मानकर डुबको लगाए रबाबा 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 डुबको लगाए 1 बार 2 बार 3 4 बार 5 और 6 और 7 लगाए 1 बार 2 बार 3 4 बार 5 और 6 और 7 लगाए डुबको लगाए रबाबा डुबको लगाए डुबको लगाए रबाबा डुबको लगाए रबाबा डुबको लगाए रबाबा डुबको लगाए देखो एक ऐसा है चमत्कार हूँ ना माने कोड़ी से चंगा हुआ देखो एक ऐसा है चमत्कार हूँ ना माने कोड़ी से चंगा हुआ डुबको लगाए रबाबा डुबको लगाए रबाबा डुबको लगाए रबाबा डुबको लगाए रबाबा डुबको लगाए नाना
టైం లేదని మేము ఫాస్ట్గా పాడుతున్నాం. మీరు నేర్చుకుంటూ యాక్షన్ చేయాలి, అంతేగాని ఈ దేవ చేత అది కాదు. దేవుని సన్నిధిలో చేసే నాట్యం వేరే. అక్కయోళ్ళు అన్నయోళ్ళు చేస్తున్నారు, జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలు చిన్న దాని వల్లనే. లాస్ట్ సాంగ్ సూర్య బాలు లోపల ఏం చేస్తున్నారు నాకు తెలియట్లా. ఓకే వచ్చేస్తున్నారు. కమాన్ రావాలి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆహా ఇశ్రాయేలు చిన్నదాని వల్లే నేను దేవుని శక్తిని ఇతరులకు చాటెదను. నలిగిన చిరిగిన బ్రతుకులకు దేవుని స్వస్థతను ప్రకటించేదను. ఇశ్రాయేలు చిన్నదాని వల్లే నేను దేవుని శక్తిని ఇతరులకు చాటెదను. నలిగిన చిరిగిన బ్రతుకులకు దేవుని స్వస్థతను ప్రకటించేదను. అంధకారంలో ఉన్న వారికి దేవుని వెలుగును చూపెదను. బంధకాలలో ఉన్న ప్రజలకు దేవుని విడుదల పలికెదను. అంధకారంలో ఉన్న వారికి దేవుని వెలుగును చూపెదను. బంధకాలలో ఉన్న ప్రజలకు దేవుని విడుదల పలికెదను. లా 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 లా. ఇశ్రాయేలు చిన్నదాని వల్లే నేను దేవుని శక్తిని ఇతరులకు చాటెదను. నలిగిన చితికిన బ్రతుకులకు దేవుని స్వస్థతను ప్రకటించేదను. ఇశ్రాయేలు చిన్నదాని వల్లే నేను దేవుని శక్తిని ఇతరులకు చాటెదను. నలిగిన చితికిన బ్రతుకులకు దేవుని స్వస్థతను ప్రకటించేదను. హల్లెలూయా. 1 2 3 అనగానే కూర్చోవాలి. అసలు ఏం భేదం ఉండదు. 1 2 3 కూర్చోవాలి. ఓకే అక్క అక్క తొందర తొందర తొందర. నిన్న నిన్న అయ్యో 1 2 3 10 15 అక్క నిన్న 170 మంది పిల్లలు వచ్చారు. అవునా? అరే అరే అంతే కదా, అందరం కదా. మరి ఈ రోజు ఎంతమంది వచ్చారు అక్క? చెప్పాలా? చెప్పాలక్క. షాకింగ్ ఉంది చూస్తుంటే. అవునా? అంటే తక్కువ వచ్చారా? 70 మంది కదా. తక్కువ వచ్చారా ఎక్కువ వచ్చారా? చూడరా తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా? అంటే అబ్బా ఈడు తప్ప బాత్రూమ్ వచ్చిన ఈ రోజు ఎంతమంది వచ్చారో తెలుసా? ఎంతమంది అక్క? 292. 292 మంది పిల్లలను గనుడుగు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన శక్తిమంతుడైన యేసయ్య తెచ్చాడురా. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అరే నానా బాయ్స్, ఓ బాయ్స్, వినయన్న పిల్లలు అందరం కలిసి చెప్దాం. రెడీ 1 2 3. ఎవరు ఎక్కువసేపు చెప్తారు చూద్దాం. హలే
నిజంగా మీలాగా నేను చెప్పలేకపోయాను అక్క. అసలు పిల్లల్లాగా నేను చెప్పలేకపోయా. మా చిన్నోడు ఏడుతాడు అని మధ్యలో ఆగుతూ చెప్తున్నాను. అమ్మో బాబోయ్, అసలు విజయవాడ పిల్లల్లోనే విజయం ఉందిరా బాబు. ఎస్ అక్క, దే ఆర్ విక్టోరియస్. ఎస్ రైట్. ఈ 292 మెంబర్స్ లో నిన్న ఎవరు గెలిచారా 170లో? ఈ రోజు తప్పకుండా బాయ్స్ బాయ్స్ అరవరా బాయ్స్. అరే 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 చెప్పనియరా చెప్పనియరా. అరే 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 చెప్పనివరా. ఒరే నేను అంత అన్నిసార్లు ఇట్టి అనాలేట్రా, మీరు అరవరేరా. నిన్న గర్ల్స్ గెలిచారు. ఎస్ అక్క. ఈ రోజు బాయ్స్ గెలవాలనే కోరుకుంటున్నా, కానీ ఎవరు గెలిచారో చూద్దాము. టైం లేదు కనుక చెప్పేద్దాం. సో 292 మెంబర్స్ లో బాయ్స్ వచ్చి ఒరే ఈడు అప్పుడే లేచిపోతున్నాడు. ఈడు కూర్చోరా. బాయ్స్ వచ్చి వచ్చారక్క. నెంబర్ చెప్తున్నా. నెంబర్ బాయ్స్ బాయ్స్ 146. మరి గర్ల్స్ ఏమో 146. Both boys and girls are equal today. ఏమైంది? బాక్స్ని గుద్దాం అనుకున్నాను, మళ్ళీ అంకుల్ వచ్చేస్తాడని వదిలేశాను. గెలవాలనుకున్నాం. అరే కాదు నాన్న, ఇద్దరు పిల్లలు సమానంగా వచ్చారంటే ఇద్దరు గెలిచారు, సంతోషించాలి కదా. ఏందా ఏడుపు ముఖం వేసుకొని? అంటే గెలవాలనుకున్నాం, కనీసం ఓడిపోకుండా సమానంగానే వచ్చాం. రేపు గెలుస్తారా బాయ్స్, బాధపడకు. ఎస్, రేపు బాయ్స్ గెలుస్తాం. ఈ రోజు ఇద్దరు గెలిచారు, ఇద్దరు సమానంగా వచ్చారు కాబట్టి ఇద్దరు కలిసి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము గట్టిగా. ఓకే నానా, రేపు గర్ల్స్ గెలుస్తారా? ఆగాగు. బాయ్స్ గెలుస్తారా? చూద్దాం. ఛాలెంజ్. వాళ్ళు బాగా ఎక్కువ మందిని తీసుకొస్తారో మీరు ఎక్కువ మంది తీసుకొస్తారో చూద్దాం. నేరుగా సమయాన్ని దైవజనులకు అప్పగించుకుంటున్నాము. అయితే పిల్లలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, జాగ్రత్తగా వినాలి. ఈ 2 రోజులు అంటే నిన్న ఈ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అయింది కదా. రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనకి VBS జరుగుతుంది. ఓకేనా? ఇక్కడే మీకు బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ అరేంజ్ చేస్తాం. రేపు మీకు ఈ రోజు నిన్న మీ క్లాస్ లో చెప్పిన వాటికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇస్తారు. అక్క అంత మాత్రమే కాదు, వచ్చిన వాళ్ళందరికీ జనరల్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. అంత మాత్రమే కాదు, రేపు పప్పెట్ షో కూడా ఉంటుంది. మ్యాజిక్ షో, గేమ్స్, puppet show, magic show, prize distribution, program and everything. On the whole valedictory function అంటే క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది రేపు. కాబట్టి అందరూ మీరు ఇంట్లో చెప్పిరండి, సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ఈ ఫంక్షన్ అంతా అయిపోయి మీరు ఇంటికి వెళ్ళే పాటికి 6 అవ్వచ్చేమో. ఒక మాట ఇంట్లో చెప్పేసి రండి. ఓకేనా పిల్లలు? ఓకే. మరి ఆఖరి ప్రార్థన, ఆశీర్వాదము పాస్టర్ గారు చేస్తారు. పాస్టర్ గారు వస్తుండగా మరొకసారి చప్పట్లతో ఆహ్వానిద్దాము. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారా? మరి ఏస్ క్లబ్ అన్నయ్యలు అక్కయ్యలు చాలా మంచి పాటలు నేర్పించారు, డాన్స్ చేశారు. వాళ్ళు క్లాప్స్ కొట్టండి మీరు. ఇంతేనా? సౌండ్ రావట్లేదు. ఇంతేనా? వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్ ద చిల్డ్రన్.
రేపు మీరు ఒక్కళ్ళే వస్తారా, మీ ఫ్రెండ్స్ కూడా తెస్తారా? గర్ల్స్ ఏమి మాట్లాడలేదు. గర్ల్స్ మీరే వస్తారా, మీ ఫ్రెండ్స్ తెస్తారా? ఓకే, చూద్దాం రేపు బాయ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ తెస్తారో, గర్ల్స్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ తెస్తారో చూద్దాం. ఎనీహౌ ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన. మోకరించండి అందరూ. అందరు మోకాళ్ళ మీద ఉండాలి, స్ట్రైట్ గా. మోకాళ్ళ మీద స్ట్రైట్ గా ఉండాలి. మోకరించాలి అందరూ. అందరూ మోకాలు వేయాలి. 1 2 చేతులు జోడించాలి. 3 అనగానే ఏం చేయాలి? మరి అదో పైకి ఇంకా గర్ల్స్ ఎవరు మోకాళ్ళు పైకి వెళ్ళా. 3 అనగానే కళ్ళు మూసాలి. చేతులు జోడించు. 3 కళ్ళు మూసాలి. అందరు కళ్ళు మూసాయి. అందరు కళ్ళు మూసాయి. వెరీ గుడ్ నాన్న. కళ్ళు మూయాలి. కళ్ళు మూయాలి. ఎవరు కళ్ళు తెరిచినా యేసయ్య బాధపడతాడు. మన కళ్ళు మూసుకుని యేసయ్యను చూస్తూ ఉండాలి మనసులో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే అమరత్వము కలిగి వసించుచున్నప్పుడు, రవంత సృష్టి కూడా లేనప్పుడు, నీ మనో ప్రపంచంలో నీవేమేమి నిర్ధారంగా ఈ విశ్వములో ప్రతి కార్యాన్ని నువ్వు జరిగిస్తూ ఉన్నావు ప్రభువా. ఆ క్రమములో భాగంగా విజయవాడలో ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షముగా అగాపే చైల్డ్ ఎవాంజలిజం అనే బ్రాంచ్ పరిచర్య ద్వారా అభం శుభం తెలియని ఈ పసి మనసుల హృదయాలలో సర్వసృష్టికర్తవైన నిన్ను గూర్చిన ముద్ర బలంగా వేయాలి అని నీవే నాయన సమస్తమును సమకూర్చి గడిచిన 2 రోజులు దిగ్విజయవంతముగా మీరు జరిగించినారు. ఈ దినం మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఏర్పాటును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఏమేమి మేము ప్రార్థించామో మా ప్రార్థనలను ఈ 2 రోజులు సఫలపరిచినందుకు స్తోత్రాలు. ఈ 2వ రోజు ముగింపు వరకు మీరున్నారు. ఇప్పుడు నీ పిల్లలు, పెద్దలు అందరూ తమ తమ గృహాలకు వెళ్ళాలి. ఏ ఒక్కరికి ఎలాంటి అపాయము, ప్రమాదము, నష్టము, ఇబ్బంది, ఆటంకము లేకుండా వెహికల్స్ ఎక్కుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, దిగుతున్నప్పుడు వెహికల్స్ చుట్టూ దుర్భేద్యమైన మీ అగ్ని ప్రకారపు కంచె నుంచండి. డ్రైవర్స్కి సమయోచితమైన జ్ఞానము దయచేయండి. వాతావరణాన్ని, ట్రాఫిక్ని అనుకూలపరచండి. క్షేమకరంగా ప్రతి ఒక్కరిని తమ తమ గృహాలకు నీ కృప చొప్పున చేర్చండి. మరలా రేపు ఉదయకాలం ఇదే స్థలములో నాయన చెప్పిన సమయమనికే నీ బిడ్డలు పాల్గొని అనేక పాఠాలు నేర్చుకుని నీ సన్నిధిలో ఉల్లసించుటకు కావలసిన మార్గములన్నీ నీ బిడ్డలకు, మాకు అందరికీ సరళము చేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలు మీరు ఆలకించినారు, ఆమేనను పలికినారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ 2వ రోజు ఏస్ క్లబ్ ద్వారా జరుగుతున్నటువంటి చిల్డ్రన్ సమ్మర్ క్యాంప్కి వచ్చిన ప్రతి బిడ్డకు సంపూర్ణమైన రక్షణ, వారి కుటుంబాలకు దీవెన, అలాగే ఏస్ క్లబ్ మెంబర్స్కి, సండే స్కూల్ టీచర్స్కి, స్థానిక విజయవాడ అన్ని బ్రాంచ్ల అగాపే సంఘాల విశ్వాసులందరికీ కావలసిన కృపలను, జ్ఞానమును, బలమును, శక్తిని అనుగ్రహించి భూలోక పరలోక దీవులతో నింపి సదాకాలము వరకు మనల్ని నడిపించును గాక.
ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసు నామమునకే సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అపవాది క్రియలన్నిటికి సర్వనాశనము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దీవించి పంపుము దేవా నీ కృపలను మాకొసగి, దీవించి పంపుము దేవా నీ కృపలను మాకొసగి. ఆమేన్ 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 ఆమేన్. దయచేసి గమనించండి, రేపు ఆఖరి రోజు.